చెప్పాను అర్థమైతే మంచిగా పుట్టుకొక్కలు చూపెట్టిపోయి ఫ్రెండ్స్ పాంకు సమారా ముగ్గురు ఉన్నదారా మీది ఇట్లా వలకొట్టి పీకు న్యాయమేనా ఇట్లా వలకొట్టి పీకు న్యాయమేనా అంటాను నీకు రైట్ కనబడుతుంది ఆగు ఇగో ఇంకో లోపడినది గిల్ల దీని బొడ్డీ లేదు ఫ్రెండ్స్ ఒక పుట్ట అరే నన్ను చూపెట్టావురా ఇగో 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 శివు ఇగో ఇక్కడ ఇగో ఫ్రెండ్స్ నా కన్ను కాడుతుంది తల్లి గుడ్డి అయినా తల్లి చెప్తాను ఒక్కలేరా మా జన్మ హాయ్ ఫ్రెండ్స్ పుట్టకొక్కలకు వచ్చినాం మా వాళ్ళు అయితే వీకుదాలు ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో మీకు కూడా చూపెడతా ఒక్కొక్క పుట్టకు ఒక్కొక్కటి వెళ్తాంది అంటే ఆల్మోస్ట్ నైట్ బాగా వర్షం పడ్డది ఇన్ని రోజులు తిరిగి వెళ్ళినందుకు ఇక మళ్ళీ నేను రాననుకున్నా మా సూపర్ సీనియర్ చూపెడతాడు ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు ఇతనే పేరు ధనంజయ్ హాయ్ ఫ్రెండ్స్ చూపెట్టరా శివ ఎన్ని దొరికినాయి ఇంకోటి ముంగడికి పోతాడు దేనికిరా వెళ్తా అన్న ఒకటేసారి వెళ్తాయి కావచ్చురా మీది ఇట్లా వలకొట్టి పీకు న్యాయమేనా ఇట్లా వలకొట్టి పీకు న్యాయమేనా అంటాను నీకు అర్థమవుతుందా నువ్వు ఇట్లా వాళ్ళకు కూడా వీకినావు అట్లయితే సరిపోతాయి రా ఆడ ఆ మూల పోతాడు నువ్వు వీళ్ళ మూల పోతాను మనిషికో పుట్ట చూడుండ్రా దగ్గర పట్ల దగ్గర పుట్ట అంటే మనిషికో పక్క పోండ్రా కనబడితే ఎన్నోకాడ నేనంటే తప్పిపోతా కాబట్టి తిరుగుతాను ఒక్కని ఇది కూడా వలగ పెట్టినట్టే ఉన్నదిరా దీనికి వెళ్ళలే అనుకుంటా 10 నిమిషాల తర్వాత డిసప్పాయింట్మెంట్ ఫస్ట్ ఎగ్జైట్మెంట్ తర్వాత డిసప్పాయింట్మెంట్ నెక్స్ట్ ఏంటో 10 నిమిషాలకే ఎందుకు వెళ్తలేరా మనకి ఇగో ఇది కథ అబ్బా కనిపిస్తానయా నాకే కనిపిస్తలేవు సెల్కి ఒకటి కనబడతా అందులో ఇంకోటి చెదరబడుతుంది ఇట్లా చేపెట్టంగిలోకి వెళ్ళి పాము వెళ్ళాలి ఓర్ని మరి పింద అయింది కాదు ఇది ఇంకోటి అవతల ఇంకోటి అది కూడా గంత అవుతుంది ఏంటి ఇంత పెద్దలు మీకు ఏం చెప్తావు లడ్డు ఓకే ఇది ఇంత పొడుగాను ఉండాలి కనీసం మంచిగా పూజ ఒకటి పొడుగుది ఒకటి పొట్టిది ఎంత లోపడి పోయినాం దగ్గరనే దొరికినాయి 2-3 ఇక దూరం పైన కొద్ది బెబ్బే ఏం లేవు మనిషికి ఒక దిక్కు ఆ మూలకొక్కలు ఈ మూలకొక్కలు మనిషికి ముక్క వేలు కనీసం మేరలో కూడా కనబడతలేదు వాళ్ళు ఇప్పుడు తిట్టాల బాగా దొరికినట్టున్నాయి ఇక బా మేము టైం పాస్ తిరుగుతాం మా ఇదే అవ్వడు వేలే సూరాంబాయి కిరాపేట పోతారా సరే డైరెక్ట్ కిరాపేట పోతారా కిరాపేట రోడ్ అంటే అక్కడ ఉన్నది ఇక్కడ అదే కిరాపేట రోడ్ పెట్టరా పోరావురా ఇంతమంది పోయింది అదే కాదు లడ్డుగాని ఫ్యామిలీ వాళ్ళ ఆయన ఇటు దగ్గర రసు పెట్టరా గుడ్డు లడ్డుగాడు బాగా వీకిండి ఇగో కంతెత్తింది లేపుతాను పాంకు సమారా మీరు ముగ్గురు ఉన్నదారా ఏమైందిరా మనిషికి ఏం దొరికినాయిరా పుట్టుకొక్కలు ఇన్ని నాకైతే మినిమం 3 లోపల దొరికింది వాడైతే కవర్ నింపిండు ఇక నాకు జస్ట్ 4 దొరికినాయి 4 నేను ఏం చేయలేను ఇక దొరకకుంటే పాపం పుట్టుకొక్కలు దొరకలే కానీ ఈ కొక్కలు దొరికినాయి ఎవరికైనా కానాడు చెప్పులు కామెంట్ ఆడబెట్టి మా ధనంజయ్ తీసుకొచ్చి ఇస్తారట ఏడు మా దొరగారేరి
దళంగాడు తోవా తోవా అని సూరారు అందుకే తీసుకొచ్చిండు ఇన్ని నమ్మకం పోలే ఎవరన్నా తోవా తోవా అని పట్టుకొచ్చి మన సూరారం పట్టుకొచ్చిండు. ఎట్లున్నారా శివ ఎక్స్పీరియన్స్? ఫ్రెండ్స్ మంచిగా గమ్మత్ అనిపిస్తాను ఫ్రెండ్స్. ఆకలి అవుతాను దుబాయ్ లేదా మనోడు చూసిండు పిక్కరు కాచిగా ఒక్కలేనికి ఒకళ్ళు చూడు రైలు పోయి తీరున్నారు. కొట్లాడుకుంటారు ఫ్రెండ్స్ తోవ తప్పి తవ్వేం తప్పలే కానీ బరాబర్ తవ్వి తోవ పట్టుకుంటే బరాబర్ ఇంటికి పోతాం. లోపలికి వెళ్ళి పోదామని ఒకరు బయటికి వెళ్ళి పోదామని ఒకరు మనమే పెద్ద గుడ్డెలుగు. మనిషికి పుట్టుకొకలు చూపెట్టిపోయి తోవ తప్పిన ఫ్రెండ్స్. అరే నీకు అడవిలో కూడా సెల్లేనారా? ఏం చూస్తానారా? లొకేషన్ చూస్తానారా? హైలైట్ జోక్. అరే మీరేటు పోతారా? అరే కమ్మల పోతారా? ఇంట్లో గిడ్రాడిరా పుట్టుకోకొల్లు ఏమంటా అంటే ఇవ్వంటా ఆడు కొంచెం దూరంగా ఉన్నాడు. దానంగా తీసుకొని తో తప్పించిన చెప్పు. దొరుకుతారే నా అడుగు ఆడే రమ్మంటా అంటే ఎక్కడ చూపెట్టమంటాను. తప్పినాం అటో తవ్వా ఇటో తవ్వా ఇటు కన్ఫ్యూజ్. మమ్మల్ని నేనైతే పడేపించినావు. ఒక దుర్కాలే మరి మీరు ఇడెక్కతాటున్నది రాలి ఇటు గిన్నె ఎక్కతట్టున్నది రే ఇటు పోతానరా గిన్నె ఎక్కతట్టు నేను కూడా దొరుకుతా అందుకే కదా. యూ థింకింగ్ అర్థునికి ఇండిపోయింది అయిపోయి దొరికి మూడు చీర నీళ్ళు తాగిస్తాను ధనంగతం పోతే అనుభవం అందరికి మంచిగా ఉంటుంది ఇది. అబ్బా ఎట్టకేళ్ళకి రోడ్డుకి వెళ్ళాం. మా వాళ్ళు ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కొక్కరి ఎట్లనే రెండు చేతులు ఎడక పెట్టుకుని ఏం చెప్పాను అర్థమైతలే. ఏడో మోటార్ కూడా వెళ్ళక ఆనకు రాత్రి నాకు దర్శనం ఒక్కొక్కరు చూడు ఎట్లుండాలో ధూపా ఇంకా తిరుగుతలేమారా అందరికి ఆటో
ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ చూడాలి. అట్లా బయటికి తీస్తాను తవ్విపోయి కాదు తవ్విపోయి సురారా నెల సురారా కంప్లీటెడ్ అయిపోయింది. అన్ని కలిపి ఒక్కరికి ఇచ్చేసినాం. ఇంకా చేసినాం. ఎలా ఉందో చెప్పండి.